లేదు 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 మేడం. ఆయాసం కాదు, పొగాకు నవ్వుతుంది. మరి ఏం అలవాటు ఉంది చూడు, లేకుండా ఇలా ఉండదు కదా. మొత్తం తినేసి మీ దగ్గర కాఫీ చూపి హాస్పిటల్ చూపించలేదు అట్లా. ఇది డేంజర్ చూడండి, అన్ని క్లబ్బింగ్స్ క్యాన్సర్ ఏమైనా చెప్పారా? ఇప్పుడు ఇవి చేయించిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా కొత్తగా? ఫస్ట్ అమ్మ ఆయాసం వస్తుందా? ఆయాసం వస్తుందమ్మా? ఆయాసం వస్తుందా అంటున్నాడు. టోటల్ ఫింగర్స్ క్లబ్బింగ్ ఉన్నాయి. బ్లాక్ ఉంది, క్లబ్బింగ్. చిలక ముక్కలాగా ఉంటే క్లబ్బింగ్. నాకు ఎక్స్రే వస్తుంది, ఎక్స్రే చేయించగలుగుతారా? గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్నా రిపోర్ట్లు ఏమన్నా ఉంటే చూస్తే చెప్తారు. సిఏ కేసు అయినా రిపోర్ట్ లేదు. బరువు ఏమైనా తగ్గిందా? మనిషి వరకు బాగుండేది. మూత్రం నీళ్ళని పోసుకుంటారా? బీపీ షుగర్ రెండు ఉన్నాయా? ఒక బీపీ ఈవెన్ ఒక్క పరీక్ష చేయిస్తే ఎక్స్రే చేయించగలిగితే మినిమం చెప్పగలుగుతాను. కొన్ని పరీక్షలు రాసిస్తాను, పరీక్షలు చేయించాను. తెలియకుండా ప్రమాద స్థాయిలో ఉంటాను. మీకు ఆయాసం వస్తుందని ఒకటే కనిపిస్తుంది కానీ మాకు చాలా రకాలు కనిపిస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే 2 రోజులు ఉన్నాం. 3 రోజు చాలా తీసుకొని తను పోయి ఎందుకు ఎందుకంటే అన్నయ్య అన్నయ్య 80 ఉంటాయా? 80 బుక్ ఏమైనా ఉందంటే నోట్ బుక్ రాస్తాను. చిన్న బుక్ ఏదైనా లేక ఒక పేపర్ జాగ్రత్త పెట్టుకుంటాను. ఎక్స్రే అంటే ఒకటి తీర్చండి, అసలు ఏందనేది అర్థమవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా ఉంటుంది కదా, ఇది చిలక ముక్క అంట. చిలక ముక్క ఫామ్ అవ్వడానికి ఇది గ్రేడ్ 1, ఇది గ్రేడ్ 3. ఇది
ఇది గ్రేడ్ 2, ఇది గ్రేడ్ 2 అని 4 భాగాలు ఉంటాయి. 1, 2, 3, 4. ఇది సెకండ్లో ఉంది, థర్డ్లో ఉంది. ఇవన్నీ 1 and 2లో ఉన్నాయి. సో ఇది ఉంది అంటే కంపల్సరీ డ్యామేజ్. టీబీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, బ్లాక్ మార్క్స్ చూసారండి ఎట్లన్నా కానీ చెప్పేది మా సార్ చెప్పేది ఏంటంటే ఒక ఎక్స్రే తీయగలిగితే అసలు జబ్బు ఏందో చెప్తారు. అది ఎట్లా కట్టడం ఒక ఎక్స్రే తీయగలిగితే జబ్బు ఏందనేది దాన్ని బట్టి ట్రీట్మెంట్ వాడచ్చు. అది అర్థమవుతుందా మీరు చెప్పేది? హాస్పిటల్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ ఎక్స్రే దీని మీద రాస్తాను. తీసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకుంటే ఏం పేరు మనకి మరేమికి సార్ దాని బట్టి ఒకసారి ఎక్స్రే తీపియాలి. ఒకసారి షుగర్ టెస్ట్ చేస్తారు కదా. అసలు అంత చనిపోయిందో బయట అలా ఏందో తెలియకుండా మనం మెడిసిన్స్ వాడితే ఎట్లా స్కానింగ్ కూడా చూసారు. రిపోర్ట్లు ఇవ్వాలి. 3వ రోజు వచ్చేసి తీసుకు చిన్న కూడా ఆగల. రోజు ఎత్తారు ఉండమ్మా ఎలా అంటే ఎన్ని రోజులు అయింది జరిగి అనుకోద్దు చచ్చిపోయే బిడ్డలు నేను చచ్చిపోతాను అమ్మతో వచ్చినప్పుడు అలా చచ్చిపోయింది. నువ్వు చచ్చిపోయి నేను జైల్లో ఉంటాను. పెయిన్ అలా ఉంటాం. బాధ అలా ఉంది. అవి పీల్చుకునే ఉన్నాయి కదా, వాటితో పాటు వేయండి. కానీ పరీక్షలు కొన్ని రాగిస్తాను. చేయండి నాకు ఒకసారి చెప్తే ఈ ప్రాబ్లం ఏంటంటే